యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రభుత్వ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు ఎల్ఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ నాయకులు కోర్టుకు పోయారు. కల్లబొల్లి మాటలు ప్రజలకు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మళ్లీ ఎల్ఆర్ఎస్ తెర మీదకు తెచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రజలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ శంకరయ్య, యాదగిరిగుట్ట మూటకొండూరు జడ్పీటీసీలు అనురాధ, వెంకటరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమిది రవీందర్ గౌడ్, ఆలేరు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ అని మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. కింద నాయకత్వం అంటే అదే ఫాలో అయ్యారు, పైన వాళ్ళు ఏం చెప్తే కింద అదే ఫాలో అవుతారు, అదే ఫాలో అయ్యారు. అందుకే జూటా మాటలతోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా వాళ్ళ జూటా మాటలన్నీ బయటపడతా ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? కేసీఆర్ గారు అప్పులు చేసిపోయారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నిజమే అప్పులు చేసిన మళ్ళీ ఈసారి కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉండుంటే సకాలంలో పెన్షన్లు వచ్చేవి, సకాలంలో రైతు బంధు వచ్చేది, కరెంటు కోతలు ఉండకపోయేవి. ఈ ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి 100% అమలయ్యేది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇప్పటికి కూడా కేవలం నా ఒక్క కాన్స్టిట్యున్సీవే 2000 చెక్కులు పెండింగ్ ఉన్నాయి. ఇది మీ ఘనత. ఒక ప్రణాళిక లేదు, ఒక ప్లాన్ లేదు, అడగోలుగా వాగ్దానాలు ఇచ్చేసారు. అధికారంలోకి వచ్చారు, అప్పులు మీరు చేయాల్సింది చేయకుండా అప్పులు చేసిందనే మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీకు ఎంత అవగాహన రాహిత్యమో. నేను కూర్చోగానే అప్పులు అని చెప్తాడు. గుడ్డనివా, చదువుకున్నావా, చదువుకోలేదా అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. నువ్వు చదువుకున్నాను అయితే ప్రతి సంవత్సరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ ఇంటికి పోయి చదువుకోమని కూడా ఇస్తుంది. మరి ఇంటికి పోయి చదువుకోమని నెట్లో కూడా పెడుతుంది. అప్పులు ఎంత ఉన్నాయో తెలుసు, ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసు, కొత్తగా ఆస్తులు ఎట్లా క్రియేట్ అయినాయో తెలుసు. అదేవిధంగా ఏ విధంగా ఆదాయం పెంచుకున్నామో కూడా తెలుసు, ఇన్ని లెక్కలు ఉండగా జూటా మాటలు మాట్లాడుకుంటా, మాట్లాడుకుంటా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని కట్టుబడి ఉండకుండా ఆ వాగ్దానాన్ని ఎగ్గొట్టడానికి కేసీఆర్ అప్పులు చేసిన మాట మాట్లాడుతూ ఉన్నారు.